హలో అండి. ఈరోజు కొత్తగా ఒక వంట చేస్తున్నాను. ఆల్రెడీ ఇదివరకు చేశాను. చూడండి అదేంటనేది. వంకాయ, ఎగ్స్, టమాటా మసాలా కర్రీ. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, వేడివేడి రైస్లోకి బాగుంటుంది. ట్రై చేయండి. అది ఎట్లా అంటే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకుని ఉంచుకున్న ఎగ్స్ అందులోని వేపుకున్నానండి. వేపుకొని ఇంకా అందులోనే కొంచెం ఆయిల్ ఉంది కదా, అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని వేసాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చూడండి ఎలా ఫ్రై అవుతుందో. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఎగ్స్ కర్రీ కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ అది బాగా కలుపుకున్న తర్వాత అందులో వంకాయ ముక్కలు వేసుకున్నాను. వంకాయ ముక్కలు వేసేసి ఇంకా అలాగా మూత పెట్టేశానండి. మగ్గనివ్వాలన్నమాట. ఆవిరికి బాగా వంకాయలన్నీ స్మాష్ అయిపోతాయి దగ్గరికి. తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసాను. టమాటా కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. అండ్ సాల్ట్, టేస్ట్కి తగ్గంత సాల్ట్, అండ్ ఇంకా కారం వేసుకున్నాను. మా కారం వచ్చేసి మసాలా కారం అండి, నేనే పట్టిస్తాను. అందుకే నాకు గరం మసాలా వేసే అవసరం కూడా ఉండదండి. మసాలాలన్నీ అందులోనే ఉంటాయి, హోమ్ మేడ్ కాబట్టి. చాలా బాగుంటుందండి, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా బాగా అది కొంచెం అటు ఇటు కలిపి పెట్టేసి అలాగా కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి అలా ఉంచేస్తే ఒక 5 minutes వరకు ఉంచేయాలి. ఉంచేస్తే వంకాయ ముక్కలన్నీ కూడా బాగా స్మాష్ అయిపోయి దగ్గరికి గ్రేవీ కర్రీ వచ్చేస్తుంది. బాగుంటుంది, జ్యూసీగా చక్కగా చపాతీకి, రైస్కి బాగుంటుంది. టుడే లంచ్ అన్నమాట ఇది. చూడండి ఎలా చేశాను. మీలో ఎవరైనా వంకాయ ఎగ్స్ వండుకునే వాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఫైనల్లీ కర్రీ ఈ కంటెస్టెంట్లో వచ్చింది. బాగుంది కదా. ఇది ఇంకా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి కర్రీ రెడీ. ఇది ఈరోజు రెసిపీ. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో.